జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరు పొందిన పహల్గామ్లో బైసరన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలను అక్కడికి తరలించామని స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పహల్గామ్ ఆసుపత్రిలో 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి ప్రధాని మోదీ ఖండించారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు సూచించారు. ఘటనాస్థలికి వెళ్లాలని అమిత్ షాకు మోదీ సూచించారు. ఉన్నతాధికారులతో అమిత్ షా సమావేశమయ్యారు. పర్యాటకుల దాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడి ఘటన హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఉగ్రదాడికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఇంకా ప్రస్తుతం బాధితుల హెల్త్ కండిషన్ ఏంటి? కళా, అన్నది ఒక సతీష్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో మధ్యాహ్నం 2:30 జరిగినటువంటి ఘటన దాదాపు పహల్గావ్ అన్నది అంటే జమ్మూ కాశ్మీర్లో చాలా కీలకమైన పర్యాటక ప్రాంతం. దాదాపు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పహల్గావ్ అన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసేటటువంటి ఒక మెయిన్ ప్లేసు ఈ జమ్మూ కాశ్మీర్లో. అలాంటి ప్లేస్లో ఈరోజు ఉగ్రదాడి జరిగింది. దాదాపు మధ్యాహ్నం 2:30 అంటే ఇది ఒక గడ్డి మైదానం, అంటే మైదాన ప్రాంతం. దాదాపు ఒక హిల్ లాంటిది ప్రదేశము. దీనిపైకి వెళ్ళాలంటే కూడా దాదాపు 5 కిలోమీటర్ల నుంచి ఒక 8 కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటిది. కేవలము గుర్రపు స్వారీలతోటే గుర్రపు బండ్లతో మాత్రమే అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇలాంటి పర్యాటక గడ్డి మైదానంలో ఈరోజు మధ్యాహ్నం 2:30 ఉగ్రదాడి, అంటే భీకరమైనటువంటి శబ్దాలతో దద్దరిల్లినటువంటి సౌండ్ వచ్చినటువంటి ప్లేసు. వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి, ఎందుకంటే ఒక పర్యాటక ప్రాంతము అంటే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో గతంలో మనము ఏదైతే ఎలక్షన్ టైంలో మనం చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్లో అక్కడ ఉన్నటువంటి రిపోర్టింగ్ చేసిన సందర్భంలో ప్రతిదీ కూడా మనం మినిట్ టు మినిట్ చూపించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఖచ్చితంగా ఏదైతే ఒక పర్యాటకులు ఉన్నటువంటి ప్లేస్లో ఖచ్చితంగా దాదాపు 50 నుంచి 80 వరకు కూడా మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీ ఉండేటటువంటి ప్లేస్లు అనమాట. ఆ ప్లేస్లో ఈరోజు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 12 మంది పైగా కూడా గాయపడ్డారు. దాదాపు ఇప్పటి వరకు కూడా మరణించారు. అయితే మరింత సంఖ్య పెంచేటటువంటి అంటే సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎవరైతే మొట్టమొదట అంటే పర్యాటకుల వేషంలోనే అక్కడికి రావడం జరిగింది 2 ఉగ్రవాదులు. ఒకరు వచ్చేసేసి అంటే వారితో మాట్లాడుతూ ఒక వ్యక్తి తల మీద దగ్గర నుండి షూట్ చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకము. దానితోటి ఎక్కువగా వారి పక్కన ఉన్నటువంటి భార్యాభర్తలు, వారు రాజస్థాన్కి సంబంధించినటువంటి వారు. భర్త ఆన్ ది స్పాట్లోనే చనిపోయి కింద పడిపోతే ఆమె బాగా ఏడవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా వెంటనే షూట్ చేయడం, ఇదంతా కూడా వితిన్ సెకండ్స్లోనే జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటనతో ఒక్కసారిగా కూడా ఆ శబ్దాలకు చుట్టూరా ఉన్నటువంటి ఆర్మీ పర్సన్స్ అంతా కూడా రావడము, మొత్తం అంతా కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అంటే ఈ రోజు ఉగ్రదాడి చేసినటువంటి ఘటనలో దాదాపు 2 వ్యక్తులు చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. వారిని దగ్గరే ఉన్నటువంటి ఏదైతే మనకు పహల్గావ్ అన్నటువంటి ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైతే పర్యాటకుల్లో గాయాల పాలైనట్టు తెలుస్తున్నటువంటిది గుజరాత్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకు తమిళనాడుకు సంబంధించిన వారు 2 కనపడుతున్నారు. ఒరిస్సాకి సంబంధించిన వారు 1, తర్వాత మనకు కర్ణాటక నుంచి 3
దాదాపు ఇక్కడ పర్యాటకులుగా వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో విజిట్ చేసినటువంటి పర్సన్స్ అయితే వీరు గాయపడినట్టుగా కూడా మొత్తం అంతా కూడా లిస్టు తీయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం అందగానే వెంటనే ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనిపై స్పందిస్తూ వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించింది కొద్దిసేపటి క్రితమే వర్చువల్ మీటింగ్ కూడా ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతము తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎవరు అన్నటువంటి మొత్తం అంతా కూడా సమాచారం అంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి టోటల్ డాటా కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కాశ్మీర్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటిది లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి టీఆర్ఎఫ్ దాడికి మేమే పాల్పడ్డామంటూ కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు ఈ దాడిలో పాల్పడినటువంటి అంటే గాయపడినటువంటి వారికి మాత్రము అంటే ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా వారికి ఈ మధ్య కాలంలో పర్యాటక పరంగా ఎంత అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. పర్యాటక పరంగా పర్యాటకులు ఏ స్థాయిలో జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నారో కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు టీఆర్ఎఫ్ని ఎలా చూడాలి, తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే వచ్చే సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. పర్యాటకులకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఇక కేంద్ర హోంశాఖ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ? సతీష్ 100% మీరు చెప్పింది దాదాపు పర్యాటకులు, ఎందుకంటే కేవలము మనము ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వర్షాలు ప్రారంభమయ్యే వరకు మాత్రమే పర్యాటకులు అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి. కానీ గత నెలలో జరిగినటువంటి దాదాపు ఇలాంటి ఘటనలే దాదాపు మనకు మార్చి 4వ తారీఖున ఒకటి అంటే అక్కడ ఉగ్రవాదులు దాడి చేశారు. తర్వాత మార్చి 23న జరిగింది, మార్చి 28న జరిగింది, మార్చి 31వ తేదీన దాదాపు ఉగ్రవాదులు గత నెలలో 4 సార్లు అక్కడ ఉగ్రదాడులు జరిగాయి. అక్కడ కొంతమందిని పట్టుకోవడానికి కూడా జరిగింది, మరికొంతమందిని అక్కడి నుంచి కూడా అంటే పారిపోయినటువంటి సంఘటనలు. ఒకవైపు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, మరొక వైపు 2 రోజుల క్రితం కూడా ఒక మహా విపత్తు జమ్మూ కాశ్మీర్లో అలాంటి పరిస్థితులు అంటే కొన్ని గ్రామాలు కూడా కొట్టుకుపోయాయి, కొన్ని వందల మంది కూడా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. అయినా కూడా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ అంత అందమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లోకము, దాన్ని చూడడానికి మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి చూడాలి అన్నటువంటి పర్యాటకులు వెళ్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఎంత రక్షణ ఉంది అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, ఒకవైపు విపత్తు, మరొక వైపు వెళ్ళాలా వద్దా అన్నటువంటిది పర్యాటక రంగం కుబేలవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయక చర్యలు తీసుకుంటుందన్నది మాత్రము వెయిట్ చేయాలి. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా వర్చువల్ సమావేశం జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వాళ్లకు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బట్ ఎవరైతే ఇందులో గాయపడినటువంటి వాళ్లకు కూడా వారికి సహాయక చర్యలు అందిస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. కానీ మొత్తం మీద జమ్మూ కాశ్మీర్కి మాత్రము అటు విపత్తు తర్వాత ఇటు ఉగ్రదాడులతో మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని చెప్పవచ్చు సతీష్. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రధాని హోంమంత్రికి చూసినట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్ గా స్వయంగా వెళ్ళి పర్యవేక్షించమని ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది హోంమంత్రి? మ్యాక్సిమం ఇప్పుడు ఈరోజు ఏదైతే మన కొద్దిసేపటి క్రితం వర్చువల్ సమావేశం ఏదైతే జరుగుతుందో ఈ సమావేశం అనంతరము అక్కడ ఉండేటటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఖచ్చితంగా బహుశా రేపు ఏదైనా షెడ్యూల్ ఉంటుంది. ఎందుకంటే ఉగ్రదాడి ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయరు. ఎందుకంటే మనకు పంజాబ్లో నిన్న జరిగినటువంటి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రికి సంబంధించినటువంటి అంటే తన హత్యకు కుట్ర పడినారన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి ఒకవైపు. బట్ ఏదైనా కానీ ఇప్పుడు జరిగినటువంటి వర్చువల్ సమావేశంలో అధికారులతో మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏంటన్నది మాత్రము కొంత మనకు సెక్యూరిటీ పరంగా మాత్రము బయటికి ప్రకటించడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం అక్కడ మాత్రము కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రికి వాళ్ళు సమాచారం ఇస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.